హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మీకు నేను ఐబ్రోస్ షేపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తన ఐబ్రోస్ వచ్చేసి చాలా థిన్గా ఉన్నాయండి. సో థిన్గా ఉన్న ఐబ్రోస్ని థిక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఐబ్రో పౌడర్ అంటాము. ఈ ఐబ్రో పౌడర్ మనం ఏదైనా వాడచ్చండి, ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. సో ఈ ఐబ్రో పౌడర్ యూస్ చేసేటప్పుడు మనము మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి. అంటే కొంచెం వదిలేసి ఐబ్రోస్ని, సో అక్కడి నుంచి మనము షేప్ చేసుకుంటూ పోవాలి. అలా చేయటం వల్ల మనకు ఐబ్రోస్ అనేది చాలా న్యాచురల్ లుక్గా కనిపిస్తుంది. సో చూడండి, మనము ఏ షేప్ కావాలో ఆ షేప్ తోటి డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్లో స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మనం చేయటం వల్ల ఐబ్రోస్ అనేది చాలా న్యాచురల్ లుక్గా కనిపిస్తుంది. అండ్ మీరు పెన్సిల్ యూజ్ చేస్తే ఆర్టిఫిషియల్ లుక్లో తెలుస్తుందండి, ప్యాచెస్ లాగా తెలుస్తుంది. సో ఇలా మీరు ఐబ్రోస్ థిన్గా ఉన్నవాళ్ళు ఈ పౌడర్ ఇలా యూజ్ చేయండి, మీకు చాలా న్యాచురల్ లుక్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా చూడండి, తన ఐబ్రోస్ అనేది షేప్ చేసేసాను. సో ఇలా పౌడర్ యూజ్ చేయటం వల్ల మీరు బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ బ్లాక్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బ్రష్ అండి. సో ఈ బ్రష్ని మనము కోమింగ్ చేయటం వల్ల ఎక్సెస్ ఉన్న పౌడర్ అంతా కూడా మనకు క్లీన్ అయిపోతుంది. ఎక్కడైనా స్ప్రెడ్ అవ్వని చోట్ల కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను తన స్కిన్ కలర్కి కరెక్ట్గా సరిపోను కన్సీలర్ అప్లై చేస్తున్నానండి. ఇలా కన్సీలర్ అప్లై చేయడం వల్ల మనకు ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూడండి, తన ఐబ్రోస్ అండ్ ఐ మేకప్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఈ ఐ మేకప్ చేస్తున్నాను కాబట్టి నేను టోటల్ ఐస్కి కూడా అప్లై చేస్తున్నానండి కన్సీలర్. సో ఇలా చేసేసుకొని మనము బ్లెండ్ చేసుకోవాలండి. సో ఇలా బ్లెండ్ చేయటం వల్ల మనకు ఐ షాడో పెట్టేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, తన ఐబ్రో షేప్ అనేది ఎంత న్యాచురల్ లుక్లో కనిపిస్తుందో. సో ఇలా మనము ఫ్రంట్లో బాక్స్ లాగా వేసుకోవాలండి ఐబ్రో అనేది. సో ఫినిష్ అయిపోయింది చూడండి ఐబ్రో షేప్ అనేది. సో ఇలా మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. అండ్ బ్యూటీషియన్స్ అయితే మీరు క్లయింట్స్ కూడా ట్రై చేయండి. ఇలా బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందండి ఈ ఐబ్రో షేపింగ్ అనేది. సో సెకండ్ ఐబ్రో షేప్ కూడా నేను చేస్తున్నాను చూడండి. ఇలా మనం బాక్స్ లాగా పెట్టేసుకుంటున్నాను ఫస్టే, ఎందుకంటే మనం ఫస్ట్ ఆల్రెడీ ఒకటి చేసాం కాబట్టి. సో మనం బాక్స్ లాగా పెట్టుకోవటం వల్ల అది ఈక్వల్గా మెజర్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మిడిల్లోని ఐబ్రోస్ని షేప్ చేస్తున్నానండి. ఆ బ్రష్ తోటే మనము స్టార్టింగ్లో కూడా బ్లెండ్ చేస్తున్నాను. అలా చేయటం వల్ల మనకు డార్క్గా కనిపించకుండా, ఆర్టిఫిషియల్గా ఉండకుండా న్యాచురల్ లుక్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా నేను రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేవా చూసుకోవాలండి. ఏమైనా కొద్ది కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మనము అటు సైడ్ది కొద్ది డౌన్ ఉంది ఇది. సో దీన్ని కొద్ది నేను హైట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మనం కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి కూడా సేమ్ కన్సీలర్ అప్లై చేస్తున్నానండి. సో కన్సీలర్ అప్లై చేయటం వల్ల ఐబ్రో షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో బిగినర్స్కి మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో. సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. సో చూడండి, తన ఐస్ అనేది టోటల్గా నేను కన్సీలర్ తోటి ఫిల్ చేసేసి మనం బ్లెండర్తో కానీ అండ్ బ్రష్తో కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చండి. సో ఆల్మోస్ట్ 2 ఐస్ కంప్లీట్ అయిపోయాయి. చూడండి, తన ఐబ్రోస్ అనేది ఎంత న్యాచురల్ లుక్లో ఉందో. సో కన్సీలర్ కూడా అప్లై చేయడం అయిపోయింది. అలా చేయటం వల్ల మనకు అక్కడ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. యాక్చువల్లీ తన ఐబ్రోస్ చాలా థిన్గా ఉన్నాయండి, చాలా షార్ట్గా కూడా ఉన్నాయి బిఫోరు. సో ఇప్పుడు చూడండి, తన ఐబ్రోస్ చాలా చాలా బాగున్నాయి. సో కన్సీలర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐ మేకప్ చూపిస్తాను చూడండి. సో ఐ మేకప్లో మళ్ళీ ఒక్కసారి నేను తన ఐ పార్ట్ కొద్ది డార్క్ ఉంది కాబట్టి లైట్గా ఇంకొక షేడ్ కన్సీలర్ అప్లై చేస్తున్నానండి. సో ఈ కన్సీలర్ కూడా నేను క్రేలాన్లో యూజ్ చేస్తున్నాను. సో
సో కన్సీలర్ అప్లై చేశాను. అండ్ దీన్ని మనము బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోవాలండి. సో బ్రష్ కంటే బ్లెండర్తో చేయటం వల్ల మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో యూస్ చేస్తున్నాను. చూడండి, తను డ్రెస్ కలర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్, అండ్ లైట్ ఆరెంజ్ కలర్లో టోటల్ ఐబ్రో అనేది, ఐ మేకప్ అనేది బ్లెండ్ చేస్తున్నాను. సో లైట్ ఆరెంజ్ కలర్ అండి. అండ్ కార్నర్స్కి వచ్చేసి కొద్ది డార్క్ ఆరెంజ్ బ్లెండ్ చేస్తున్నాను. అండ్ తన డ్రెస్లో కొద్ది బ్లాక్ కలర్ కూడా ఉంది కాబట్టి లైట్గా బ్లాక్ అనేది టచ్ చేస్తున్నానండి ఎండింగ్కి. సో లైట్గా అంటే మీరు బ్లాక్ మనం ఎంత లైట్ చేసినా కూడా డార్కే అనిపిస్తుంది కాబట్టి నేను అప్లై చేశాను నార్మల్గా. సో ఇక్కడ వచ్చేసి అదే బ్లాక్ని లైట్గా బ్లెండ్ చేస్తున్నానండి. పింక్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను, పింక్ కలర్. సో మిడిల్లో ఐబాల్లో షిమ్మర్ అప్లై చేస్తున్నాను. ఇలా మనం మిడిల్ కంపల్సరీ షిమ్మర్ అప్లై చేయాలండి. ఎండింగ్కి ఎప్పుడైనా కూడా వాళ్ళ డ్రెస్ కలర్ వేయాలి. అలా వేయటం వల్ల మనకు ఐ మేకప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చాలామంది ఐ మేకప్ అడిగారండి. సో ఇది బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మిడిల్ వచ్చేసి మనము గోల్డ్ షిమ్మర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ కలర్లో అప్లై చేస్తున్నాను షిమ్మర్. సో మీరు ఐ షాడో ప్యాలెట్ ఏది యూస్ చేస్తున్నారు మేడం అన్నారు. మీరు ఏ ఐ షాడో ప్యాలెట్ అయినా యూస్ చేయొచ్చండి. కలర్స్ అన్నీ మనకు ఉన్న కలర్స్ ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటే బెటర్ అన్ని డ్రెస్సెస్ మీదకి. మీరు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ ఐ షాడో యూస్ చేయటం వల్ల చాలా బాగుంటుందండి ఐ మేకప్. సో నేను ఐలైనర్ వచ్చేసి గ్లామ్ 2 వాడతాను. సో గ్లామ్ 2 ఐలైనర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. అది మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో చూడండి, తన ఐలైనర్ అనేది ఫినిష్ అయిపోయింది. అండ్ ఎక్స్టెన్షన్ ల్యాషెస్ కూడా పెడుతున్నాను. ఇది మనం గ్లూ పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల మనకు ఐస్ అనేది చాలా బాగుంటుంది, ఎక్స్టెన్షన్ ల్యాషెస్. సో దాంతో నేను కొద్దిగా ఐలైనర్ తోటి కవర్ చేశాను. సో చూడండి, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. నేను మీకు కాజల్ అయితే చూపించట్లేనండి ఈ వీడియోలో. ఓన్లీ ఐ మేకప్ అండ్ ఐ షాడో మాత్రమే, ఐ షాడో అండ్ ఐబ్రో షేప్ మాత్రమే చూపిస్తున్నాను. సో సేమ్ మీకు ఆ ఐకి ఎలా వేస్తామో దీనికి కూడా లైట్ ఆరెంజ్ కలర్లో ఐ షాడో అప్లై చేస్తున్నాను. అండ్ కార్నర్స్ వచ్చేసి బ్లాక్ అప్లై చేస్తున్నానండి. మీరు ఇంట్లో ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నా కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఐ మేకప్ అనేది ఈజీగా వస్తుంది. మీరు కలర్స్ ఏదైనా పెట్టచ్చు. సో ఈ కలర్ పెడితేనే ఈ షేడ్ వస్తుంది, మీరు ఇంకో కలర్ పెడితే ఇంకో షేడ్ వస్తుందండి. అలా ట్రై చేయండి. సో మిడిల్ వచ్చేసి పింక్ అప్లై చేశాను. అండ్ ఐబాల్ వచ్చేసి మనం గోల్డ్ కలర్, ఇందాక నేను చూపించాను కదండి ఐ షాడో ప్యాలెట్లో, ఆ గోల్డ్ కలర్ అనేది అప్లై చేయాలి. అలా చేయటం వల్ల మనకు ఐబాల్ అనేది చాలా షైనీగా ఉంటుంది. సో 2 ఐ మేకప్లో 2 ఐస్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఐ మేకప్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. సో ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఐలైనర్ అప్లై చేశాక మీరు మస్కారా అప్లై చేసుకోవచ్చు, చేసుకోకుండా పర్లేదండి. ఎందుకంటే ల్యాషెస్ పెడతాం కాబట్టి పెట్టేసి దాన్ని మనం ఒక్కసారి మళ్ళీ ఐలైనర్ పైన అప్లై చేస్తే సరిపోతుంది. సో ఐ మేకప్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేయండి, బిగినర్స్కి మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.